అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయన్ను నిలువరించారు పోలీసులు. తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డులో కారులో వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. గత నెల 29వ తేదీ నుంచి తాను పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు జిల్లా ఎస్పీకి ముందస్తుగా సమాచారం ఇచ్చానని, అయినా తనను అడ్డుకోవడం సరికాదని పోలీసులతో వాదించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే పోలీసులు అదేమీ పట్టించుకోకుండా ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల అత్యుత్సాహంపై మండిపడ్డారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, ఆయన ముందుగా పోలీసులకు ఇన్ఫార్మ్ ఇచ్చినా కూడా ఎందుకు అడ్డుకున్నారు? ఎందుకంటే వారం రోజుల కిందటే అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ రాశారు. ఈ డేట్స్ లో అంటే 29 తర్వాత తాను వివిధ కార్యక్రమాల్లో అంటే కొన్ని వివాహ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే కొన్ని పార్టీ కార్యక్రమాలు కావచ్చు పాల్గొనేందుకు నేను వెళ్తూ ఉన్నాను. దానికి సంబంధించిన సెక్యూరిటీ మెజర్స్ ని తీసుకోవాలని చాలా స్పష్టంగా గత నెల 26వ తేదీనే అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ రోజున తిమ్మంపల్లి గ్రామం నుంచి నేరుగా తాడిపత్రికి వచ్చాడు. తాడిపత్రి నుంచి టీటీడీ కళ్యాణంలో జరుగుతున్న వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, హైకోర్టు తీర్పులు ఉన్నాయి. స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ తాను పర్యటన ఎందుకు అడ్డుకుంటున్నారని చాలా స్పష్టంగా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీనిపైన కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.